నాలుగో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా భారత జట్టు ఛేదించింది. ఈ విజయంతో భారత జట్టుకు ఈ సిరీస్ కైవసమైంది. అయితే ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ కారణంగా సెంచరీ పూర్తి చేసుకునే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు యశస్వి జైస్వాల్. 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 93 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ 7 పరుగుల తేడాతో అంతర్జాతీయ టీ20 కెరీర్లో సెంచరీ చేసే ఛాన్స్ శుభ్మన్ గిల్ కారణంగా మిస్ అయింది. యశస్వి జైస్వాల్ 49 బంతుల్లో 83 పరుగులు చేసే సమయానికి శుభ్మన్ గిల్ 29 బంతుల్లో 41 పరుగులతో ఉన్నాడు. ఆ సమయంలో భారత జట్టు విజయానికి 25 పరుగులు కావాలి. జైస్వాల్ సెంచరీకి 17 పరుగులు కావాలి. శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీకి 9 పరుగులు కావాలి. శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. కానీ యశస్వి జైస్వాల్ సెంచరీ మిస్ అయింది. శుభ్మన్ గిల్ కాస్త సమన్వయంతో ఆడి ఉంటే యశస్వి జైస్వాల్ సెంచరీ చేసుకునేవాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ తర్వాత 6 బాదాడు. అక్కడ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. శుభ్మన్ గిల్ 6 కొట్టడం వల్ల యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం మిస్ అయింది. శుభ్మన్ గిల్ చేసిన ఈ పనిపై నెట్లో క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ పనిపై మీరు ఎలాంటి కామెంట్స్ చేస్తారో కామెంట్స్ చేయండి.